మళ్ళీ అయితే పుదీనా కొత్తిమీర తోటకూర వచ్చింది. ఒక దోసకాయ చెట్టు కూడా పడింది. ఇదంతా దోసకాయ. ఇట్లా కనకాంబరాలు, ఇలా సక్లెంట్. ఇక్కడైతే ఇగో ములక్కాయలు వచ్చినాయి, మళ్ళీ కూడా కాస్తున్నాయి. ఇగో చిన్న ములక్కాయలు వంకాయలాగా కాస్తున్నాయి. ఇది మునగ చెట్టు. ఇంకా నేనైతే అప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చినాను కదా, మల్లె చెట్టు. ఇగో నిమ్మ చెట్టు ఉండి పుచ్చుకుంటున్నాయి. ఇక ఇక్కడైతే ఇక మల్లెపూలు అవుతాయి. నేను అప్పుడు ఇచ్చిన ఫర్టిలైజర్కు, ఇక లిక్విడ్ ఫర్టిలైజర్కు మల్లెపూలు అయితే బాగా పూస్తున్నాయి. ఇగో ఇక్కడైతే ఏదో చిక్కుడుకాయ పూత వస్తుంది. ఇదిగోండి ఇక చిక్కుడుకాయ పూత. ఇది ఆల్ ప్లేస్. కొమ్మలు అవి మంచిగా పెద్దగా అయిపోయాయి. వర్షం పడ్డది కదా, మంచిగా తేటగా అయిపోయినాయి చెట్లన్నీ. ఇదేమో ఉసిరి చెట్టు. ఇది బిల్వ పత్రము, శివుడికి చాలా ఇష్టం కదా, శివయ్యకి. మారేడు చెట్టు. చూస్తున్నారు కదా. ఇక్కడైతే దొండ చెట్టు. ఇగో ఈ దొండ చెట్టు మొత్తం ఇట్లా ఎండిపోయింది. నిన్న మొన్న అంతా మేము తీయలేకపోయినాము. మొత్తం పందిరికైతే పారింది దొండ చెట్టు. ఇది ఇక్కడైతే మల్లెపూలు చూడండి, ఇక ఎట్లా పూసినాయి. ఇక్కడ చూడండి, ఇక గుత్తులుగా. చాలా బాగా పూసినాయి కదా పూలు అయితే. ఇక్కడైతే ఇక రాధా మాధవ చెట్టు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక టాటిల్ వేరు. ఇవన్నీ ఇక ఇట్లా బాగున్నాయి చూడండి. ఈ నల్లేరు ఇగో నేనైతే చిన్న కొమ్మ తెచ్చిపెట్టినాను. దీంట్లో మాత్రం ఇక ఎట్లా పాకుతుంది చూడండి. ఇక మొత్తం ఇక పైదాకా వచ్చింది చూడండి. ఇక పైదాకా పోయింది. ఇందులో సీతజడ చెట్లు కూడా వస్తున్నాయి ఇందులో. ఇక ఈ వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా సీతజడ చెట్లు వస్తున్నాయి. ఇంకా ఎల్లో కనకాంబరాలు ఇవన్నీ. వాయిస్ కొంచెం చిన్నగా వస్తుంది కదా. ఇవన్నీ షో ప్లాంట్స్. ఇదైతే నేను ఏలూరులో తెచ్చుకుని అన్నాను కదా. ఇదైతే ఈ సంవత్సరం అయితే చాలా బాగా పూసినాయి పూలు. అయితే ఒక 5-6 సార్లు మంచి మంచిలు పూసినాయి. చాలా బాగా కూడా వచ్చినాయి పువ్వులు. ఇది సింహాచలం సంపంగి. ఇక్కడ కూడా బాగున్నాయి. ఇందులో మర్మం ఉన్నది. ఇగో ఇక్కడైతే మర్మం వచ్చింది. ఇది చూడండి, ఇగో చాలా బాగుంది. ఇది కూడా ఇక పసుపు కూడా వచ్చింది ఇందులోనే. ఇదైతే బచ్చల కూర. ఇదొక మల్లె చెట్టు. ఇగో చిన్న మల్లె చెట్టు. ఇది కూడా ఇది సన్నజాజి చెట్టు. సన్నజాజి అంటే ఇదొక టైపు వీరజాజి లాగా. అవేమో సన్నజాజి, ఇవి వీరజాజి. ఇదొక మల్లె చెట్టు. ఇక్కడ ఒకటి, ఇది ఇక్కడ ఒక పువ్వు వస్తుంది చూడండి.
నేను ఇంతకుముందు వేరుశెనకాయలు వేసాను కదా, ఈ వేరుశెనకాయలు మొత్తం ఇగో ఇలా అన్ని ఇగో ఇలా వచ్చినాయి. ఇందులోనే దోసకాయ చెట్టు వచ్చింది. ఇవన్నీ ఇక్కడ ఇక్కడ కూడా ఒక మందారం చెట్టు. ఇది కేరళలో తెచ్చిన నేను మందారం చెట్టు. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ఆర్స్. ముందుగా ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. వ్యూయర్స్ వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు. మన మినీ గార్డెన్ మిద్దె తోటలో చాలా కొన్ని రోజుల నుంచి అయితే వీడియో తీయలేకపోయినాను. నేను కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంకా ముందు నుంచి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాము. మనమైతే మినీ గార్డెన్ మిద్దె తోట చూద్దాం రండి. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి అంటే మన తోటలో 100 వరాల పువ్వులు, 100 వరాల పువ్వులు వచ్చినాయి. దోసకాయలు వచ్చినాయి, సీతాఫల కాయలు వచ్చినాయి. మనం అన్నీ చూద్దాం రండి ఒకటిగా. ఇక్కడైతే 100 వరాలు, ఇది కూడా సీతాఫల చెట్టే. ఇక ఇక్కడైతే దోసకాయలు వచ్చినాయి. ఇక్కడైతే దోసకాయలు వచ్చినాయి. నేను సీతాఫల కాయలు అన్నాను కదా. ఇక మందారం పూలు అయితే చాలా మొగ్గలు వచ్చి అన్నీ రాలిపోతున్నాయి. సమ్మర్లో నిన్న సమ్మర్ వచ్చి అయిపోతుంది కదా, ఇక కొంచెం రాలిపోతున్నాయి గాలికి వర్షాలకి. ఇప్పుడైతే సీతాఫల కాయలు చూడండి, ఇక ఇంత బాగా వచ్చినాయో. అసలు ఈ సీజన్లో కాస్తవో కాయవో కూడా తెలియదు. అయితే మంచిగా వచ్చినాయి. నేను మంచిగా ఫర్టిలైజర్, లిక్విడ్, ఎరువులు అన్నీ వేయడంలో మంచిగా పువ్వులు కాయలు మాత్రం చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ కూడా సపోటా చెట్టు, అన్ని పిందెలు వచ్చినాయి. సపోటా చెట్టు కూడా ఇక పిందెలు అయితే పడ్డాయి. ఇక్కడ లిల్లీ పూల చెట్టు, ఇక్కడ ఒక కలమాకు చెట్టు ఉంది చూడండి. నేను ఇంకొక చెట్టు కూడా చూపిస్తాను. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చింది కదా, ఇది అరటి చక్కెర అరటికాయలు. ఇది ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్స్ ఉంది. ఇక్కడ చూడండి, చిన్న ట్రై చేస్తాను తీయడానికి. అసలు అయితే లేదు, అసలే రాదు. అక్కడ అయిపోయింది, ఇది వస్తలేదా?